హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ లక్ష్మీకాంత్ పొన్నూరు, ఎనర్జీ కంగన్ వాటర్ అయనైజర్స్కి గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ని. మీరు మీ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అయితే ఈ సెషన్ మీకోసమే. ఈ సెషన్లో కంగన్ వాటర్ సైంటిఫిక్ డిమాన్స్ట్రేషన్ మరియు కంగన్ వాటర్ వలన మీకు మీ ఫ్యామిలీకి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? మొదటిది స్వచ్ఛమైన గాలి. ఒకసారి ఆలోచించండి, మనం పీల్చుకునే గాలి పొల్యూట్ అయ్యిందంటారా లేదంటారా? పొల్యూట్ అయింది, మన కంట్రోల్లో లేదు. 2, మనం తినే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, వాటికి కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడుతున్నారా లేదా? వాడుతున్నారు. అందువలన మనం తినే ఆహారం కూడా కలుషితమైంది. 3వది నీరు. గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ ట్రీటెడ్ వాటర్ని కానీ లేదా ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ని కానీ తాగుతున్నాం. ఈ వాటర్ని ఒక అయనైజర్లోకి పంపించడం ద్వారా ఆరోగ్యకరమైన కంగన్ వాటర్ని పొందొచ్చు. కంగన్ వాటర్ గురించి ఈ సెషన్లో తెలుసుకుందాం. మన శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుంది? 30%, 70%? మీరు ఊహించినదే కరెక్ట్, 70%. ఒక్కసారి ఆగుదాం. మనం రోజు ఆహారానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, వాటర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? నిజమే, మనం ఆహారానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన శరీరానికి వాటరే 70% ఇంపార్టెంట్ అయినప్పుడు దానిని కంగన్ వాటర్ ద్వారా తీసుకోగలిగితే మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఎలా హెల్దీగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. 1900 సంవత్సరాల్లో రష్యన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో ప్రపంచంలో గంగా ఇన్ హిమాలయాస్, లోడ్స్ ఇన్ ఫ్రాన్స్, జంజమ్ ఇన్ మక్కా మరియు కొన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో మనుషులు ఎందుకు 100 సంవత్సరాలకు పైబడి ఆరోగ్యంగా జీవిస్తున్నారో పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది. వారు త్రాగే నీటిలో 3 ముఖ్యమైన గుణాలు కనుక్కోవడం జరిగింది. వాటిలో మొదటిది యాంటీ ఆక్సిడెంట్స్, 2వది ఆల్కలైనిటీ, 3వది సూపర్ హైడ్రేషన్. పూర్వకాలంలో ప్రజలందరూ ప్రకృతి సహజంగా ప్రవహించే నీటిని త్రాగేవారు, అంటే న్యాచురల్ స్ట్రీమ్ వాటర్స్ కదా. ఈ విషయాన్ని గుర్తించిన జపనీస్ శాస్త్రవేత్తలు మళ్ళీ ఎప్పుడైతే మనం న్యాచురల్ స్ట్రీమ్ వాటర్స్ని త్రాగుతామో మన బాడీ చాలా ఫాస్ట్గా రీజోనేట్ అవుతుంది. ఎందుకంటే 65 లక్షల సంవత్సరాల క్రితం ఆ మానవుడి బాడీలోని కణాలు ఆ నీటితోనే ఆవిర్భావం చెందాయి. అంటే మనం ఏ ఆరోగ్యాన్ని అయితే కోల్పోయామో తిరిగి అదే ఆరోగ్యాన్ని పొందాలంటే న్యాచురల్ స్ట్రీమ్ వాటర్స్ని త్రాగాలి. అందుకే అయనైజర్ అనే టెక్నాలజీని జపనీస్ శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. అంటే మన ఇంట్లో వాడుతున్న మున్సిపల్ ట్రీటెడ్ వాటర్ని కానీ ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ని కానీ ఈ అయనైజర్లోకి పంపించడం ద్వారా దాంట్లో నుంచి వచ్చే నీరు న్యాచురల్ స్ట్రీమ్ వాటర్స్లోని గుణాలతో సమానంగా ఉంటాయి. మీకు గుర్తున్నాయి కదా ఆ 3 గుణాలు? 1 యాంటీ ఆక్సిడెంట్స్, 2 ఆల్కలైనిటీ, 3 సూపర్ హైడ్రేషన్. ఎనర్జిక్ ఇంటర్నేషనల్ అనే ఒక జపనీస్ కంపెనీ 1974లో ఈ ప్రపంచానికి అయనైజర్స్ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ అయనైజర్స్ నుంచి వచ్చే హెల్దీ వాటర్ని కంగన్ వాటర్ అనే పేరు పెట్టడం జరిగింది. కంగన్ అనేది ఒక జపనీస్ వర్డ్. దాని అర్థం రిటర్న్ టు ఆరిజిన్, పూర్వపు స్థితికి తీసుకువెళ్ళడం. అంటే ఈ అయనైజర్ నుండి బయటకు వచ్చే కంగన్ వాటర్లోని గుణాలు న్యాచురల్ స్ట్రీమ్ వాటర్స్లోని గుణాలతో సమానంగా ఉంటాయి. కంగన్ వాటర్లో ఉన్న మొదటి గుణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదం అప్పుడప్పుడు వినేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్నాం. మన ఇంట్లో ఒక యాపిల్ కట్ చేద్దాం, బ్రౌన్ కలర్లోకి మారడానికి కొంత సమయం పడుతుంది కదా. ఇదే యాపిల్ని మెయిన్ రోడ్లో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ కట్ చేస్తే బ్రౌన్ కలర్లోకి తొందరగా మారిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కెమిస్ట్రీ భాషలో దీనిని ఆక్సిడేషన్ అంటారు. అంటే ఒక లివింగ్ టిష్యూకి ఆక్సిడేషన్ జరిగితే అప్పుడు సిక్నెస్కు మరియు ఏజింగ్కి ఆ టిష్యూ లోనవుతుంది. ఒకసారి ఈ ఫోటోను పరిశీలిద్దాం. ఎవరు యంగ్గా కనిపిస్తున్నారు? కుడివైపా ఎడంవైపా? అవును, ఎడంవైపు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆక్సిడేషన్ ప్రభావం ఎక్కువ అవడం వలన మనం
తొందరగా సిక్నెస్ అండ్ ఏజింగ్కి ఎఫెక్ట్ అవుతున్నాం. మన మానవ శరీరంలో సుమారు 3,72,000 కోట్లు కణాలు ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం హెల్దీగా ఉండాలంటే మనం రోజు వాటికి యాంటీ ఆక్సిడెంట్ని ఇస్తూ ఉండాలి. ప్రస్తుత జీవన విధానంలో మన శరీరం శ్వాస తీసుకున్న ప్రతిసారి పరిమితికి మించి ఆక్సిడేషన్కు గురవుతుంది. వీటికి గల కారణాలు కొన్ని చూద్దాం. స్ట్రెస్, వైరసెస్, బ్యాక్టీరియా, ఆల్కహాల్, రేడియేషన్, పొల్యూషన్, టాక్సిన్స్ వంటివి. వీటి వలన మన బాడీకి జరిగే నెగటివ్ ఎఫెక్ట్స్నే మనం డిసీజెస్ అంటాం. అందులో ఎక్కువగా వినబడేవి డయాబెటిస్ మెలిటస్ అంటే షుగర్ వ్యాధి, మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం మూలకంగా వచ్చే వ్యాధులు, ఆస్తమా అంటే లంగ్స్కి సంబంధించిన, క్యాన్సర్ వ్యాధి, న్యూరోడిజనరేటివ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కు సంబంధించిన వ్యాధులు, ఉదాహరణకు అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటివి, కార్డియోవాస్కులర్ అంటే మీకు తెలుసు హార్ట్కి సంబంధించిన సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన ఎముకలు, జాయింట్లకు సంబంధించిన సమస్యలు, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కంప్లైంట్స్ మరియు ఏజింగ్ అంటే వయసు పైబడటం. ఈ డిసీజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి నిత్యం తప్పనిసరిగా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కొత్త పదాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఓఆర్పి. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. మన బాడీ మొత్తం 70% వరకు వాటర్తోనే ఆధారపడి ఉంది కాబట్టి నిత్యం మనం త్రాగే నీటిలో ఎంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఆక్సిడెంట్స్ ఉన్నాయో ఓఆర్పి టెస్టింగ్ మీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక వాటర్లో ఓఆర్పి మీటర్ పెట్టిన తర్వాత నెగిటివ్ వాల్యూ అంటే మైనస్ వాల్యూ చూపిస్తుందంటే ఆ వాటర్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని, పాజిటివ్ వాల్యూ చూపిస్తే ఆక్సిడెంట్స్ ఉన్నాయని అర్థం. ఈ చార్ట్లో నెగిటివ్ వాల్యూస్ కనిపిస్తున్న గ్రీన్ టీ, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, విటమిన్ సి, న్యాచురల్ స్ట్రీమ్ వాటర్స్ మరియు కంగన్ వాటర్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా చార్ట్లో చూపించిన కుడివైపు భాగంలో పాజిటివ్ వాల్యూస్ చూపిస్తున్న ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్స్, ట్యాప్ వాటర్స్, కోల్డ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్లో ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒకసారి మనం రెగ్యులర్గా తీసుకునే వాటర్స్లో ఓఆర్పి వాల్యూస్ సైంటిఫిక్ డిమాన్స్ట్రేషన్ ద్వారా చెక్ చేద్దాం. ఇది ఓఆర్పి మానిటర్. దీనినే మనం రిడాక్స్ మానిటర్ అని అంటాం. ఈ మీటర్ ద్వారా చెక్ చేస్తే వాటర్లో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయా, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయా అన్నది చూపిస్తుంది. మొదటిసారిగా మనం కిన్లే వాటర్ని తీసుకుందాం. కిన్లే వాటర్ని ఓఆర్పి మీటర్తో చెక్ చేసినప్పుడు ఓఆర్పి వాల్యూ సుమారుగా 205 వరకు ఉంది. అంటే ఇది +200 వాల్యూ అని అర్థం. అంటే ఆక్సిడేషన్ అయ్యిందని అర్థం. 2, హిమాలయ ఫుట్ హిల్స్లో కలెక్ట్ చేయబడిన వాటర్తో బాటిలింగ్ చేయబడిన కువా బ్రాండ్. ఈ వాటర్ని 2వ గ్లాసులో తీసుకుంటున్నాం. దీనిని ఓఆర్పి వాల్యూ చెక్ చేద్దాం. దీని ఓఆర్పి వాల్యూ 215 వరకు ఉంది. అంటే +215. అంటే ఇది కూడా ఆక్సిడేషన్ అయ్యింది అని అర్థం. 3, అందరూ ఇష్టంగా తాగే సాఫ్ట్ డ్రింక్ స్ప్రైట్. స్ప్రైట్లో ఓఆర్పి వాల్యూ చూద్దాం. స్ప్రైట్ యొక్క ఓఆర్పి వాల్యూ సుమారుగా 315 నుంచి 320 వరకు ఉంది. అంటే +320. ఇది హైలీ ఆక్సిడైజ్డ్ డ్రింక్. 4, సోడా. సోడా యొక్క
ఓఆర్పి వాల్యూ చూద్దాం. సోడా యొక్క ఓఆర్పి వాల్యూ సుమారుగా 360 చూపిస్తుంది. ఇది కూడా హైలీ ఆక్సిడైజ్డ్ డ్రింక్. ఇప్పుడు మనం ఆల్కహాల్ బేస్డ్ వోడ్కాని టెస్ట్ చేద్దాం. వోడ్కా యొక్క ఓఆర్పి వాల్యూ సుమారుగా 138 వరకు చూపిస్తుంది. చివరిగా కంగన్ వాటర్లో ఓఆర్పి వాల్యూ చూద్దాం. చూడండి, కంగన్ వాటర్ యొక్క ఓఆర్పి వాల్యూ -559 చూపిస్తుంది. అంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉందని, యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అర్థం. అయితే ఓఆర్పి వాల్యూస్ దేనిని సూచిస్తాయి అని తెలుసుకునేటప్పుడు కొంచెం షాకింగ్గానే ఉంటుంది. నార్మల్గా మన ఆర్ఓ వాటర్లో +205 మిల్లీ వోల్ట్స్ ఓఆర్పి కనబడింది. అంటే 1 లీటర్ నార్మల్ వాటర్లో ఓఆర్పి వాల్యూస్ +205 మిల్లీ వోల్ట్స్ దగ్గర తీసుకుంటే మన బాడీకి సుమారుగా 1000 ఎలక్ట్రాన్స్ చేరతాయి. కానీ ట్రిలియన్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఉంటాయి కాబట్టి 1000 ఎలక్ట్రాన్స్ సరిపోవు కనుక ఖచ్చితంగా మన హ్యూమన్ సెల్స్ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. అయితే అయనైజర్ వాటర్ని -249 మిల్లీ వోల్ట్స్తో తీసుకుంటే మన బాడీకి 1 ట్రిలియన్ ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. అంటే బాడీలోని ఫ్రీ రాడికల్స్ని స్టెబిలైజ్ చేయడానికి ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సరిపోతాయి. మన డెమోలో కంగన్ వాటర్ ఓఆర్పి వాల్యూ -550 మిల్లీ వోల్ట్స్ కన్నా ఎక్కువగానే ఉంది. అంటే 10^18 ఎలక్ట్రాన్స్, 1 క్వింటిలియన్ ఎలక్ట్రాన్స్ బాడీకి వెళ్తాయి. అందుకే ఎనర్జిక్ కంగన్ వాటర్ ప్రపంచంలోనే టాప్ అయనైజర్గా ఉంది. ఈ డిసాల్వ్డ్ హైడ్రోజన్ కలిగిన కంగన్ వాటర్ని ప్రతిరోజు 3 ppm నుండి 5 ppm వరకు, అంటే కనీసం 3 లీటర్ల వాటర్ తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన అయనైజర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే కంగన్ వాటర్లో ఉన్న రెండవ గుణం pH, అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ అయాన్స్, హైడ్రాక్సిల్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మీద pH చార్ట్ ఆధారపడి ఉంటుంది. న్యూట్రల్ వాటర్స్ అంటే pH 7. pH 7 కన్నా తక్కువ ఉంటే మైల్డ్ ఎసిడిక్ వాటర్, అంటే అది అనారోగ్య కారకం. pH 7 కన్నా ఎక్కువగా ఉంటే మైల్డ్ ఆల్కలైన్ వాటర్స్, అంటే అది ఆరోగ్యం. ఒకసారి మన వాటర్స్లో pH లెవెల్స్ ఎలా ఉన్నాయో ఈ డెమో ద్వారా తెలుసుకుందాం. వీటన్నింటినీ ఇథనాల్ pH టెస్టింగ్ లిక్విడ్తో టెస్ట్ చేద్దాం. ప్రతి దాంట్లో 3 డ్రాప్స్ చొప్పున వేద్దాం. ఫస్ట్ కిన్లే, తర్వాత క్వా, స్ప్రైట్, సోడా, ఆల్కహాల్, చివరిగా కంగన్ వాటర్. కిన్లే సుమారుగా 6 pH కనిపిస్తుంది. క్వా 7.5 to 8 pH తీసుకోవచ్చు. స్ప్రైట్ బిట్వీన్ 3 to 4 pH సుమారుగా ఉంది. సోడా కూడా 3 to 4. ఆల్కహాల్ బిట్వీన్ 4 to 5. చివరిగా కంగన్ వాటర్ 9.5 pH తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ఫ్యామిలీ ఫ్రెండ్ కంగన్ వాటర్ని రికమెండ్ చేశారు. కంగన్ వాటర్ త్రాగడం ద్వారా pH వాల్యూస్ ఎలా మారుతాయో చూద్దాం. కిన్లే యాసిడ్ pH నుండి ఆల్కలైన్ pHకి మారింది. క్వా మెయింటైనింగ్ ఇట్స్ ఆల్కలైనిటీ,
సాఫ్ట్ డ్రింక్ అయిన స్ప్రైట్ అండ్ సోడా రెండు ఎసిడిక్ pH గానే ఉన్నాయి. తర్వాత ఆల్కహాల్ ఎసిడిక్ pH నుండి ఆల్కలైన్ pHకు మారింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. సర్వసాధారణంగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో సాఫ్ట్ డ్రింక్స్ను ఆఫర్ చేస్తారు. చిన్న పిల్లలతో సహా అందరూ దీన్ని ఇష్టపడి తాగడం వలన ఏమి జరుగుతుందో ఒక్కసారి చూడండి. చూసారా? మళ్ళీ ఒక్క చిన్న సిప్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్తోనే ఇవన్నీ ఆల్కలైన్ pH నుండి ఎసిడిక్ pHకు ఎంత త్వరగా మారిపోయాయో. అందుకే సాఫ్ట్ డ్రింక్స్కు ఆల్కహాల్కు దూరంగా ఉందాం. మన అయోనైజర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే కంగన్ వాటర్లో మూడవ గుణం సూపర్ హైడ్రేషన్. సూపర్ హైడ్రేషన్ అంటే మనం తినే ఆహారం మన శరీరానికి వంట పట్టడం. మనం తీసుకునే ఫుడ్ మన సెల్స్కు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఆ వాటర్ యొక్క కెపాసిటీ లేదా సాల్యుబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. డిమాన్స్ట్రేషన్ ద్వారా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం 2 గ్లాసులు RO వాటర్ మరియు 2 గ్లాసులు ఎనాజిక్ కంగన్ వాటర్ తీసుకుందాం. ఉదాహరణకు ఒక టీ బ్యాగ్ను ఒక్కొక్క గ్లాసులో డిప్ చేయడం ద్వారా ఆ వాటర్లో సాల్యుబిలిటీ లేదా అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. మొదటగా RO వాటర్లో 5 సార్లు డిప్ చేద్దాం. ఇది పేల్ ఎల్లో కలర్లోకి మారుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు కంగన్ వాటర్ గ్లాసులో 5 సార్లు డిప్ చేద్దాం. ఏం గమనిస్తున్నారు? కంగన్ వాటర్ థిక్ ఎల్లో కలర్లోకి మారింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎక్కువగా తడవడం వలన రెండో గ్లాసులో థిక్ ఎల్లో కలర్ వచ్చిందని. బాగా తడిచిన అదే బ్యాగ్ను మళ్ళీ మనం RO వాటర్లోనే డిప్ చేసి చూద్దాం. 1 2 3 4 5 సేమ్ స్టోరీ. ఇంకో డౌట్ వచ్చి ఉండాలి మీకు, ఇందులో అంతా అయిపోయింది కాబట్టి అందులో ఏమీ రాలేదని. మళ్ళీ కంగన్ వాటర్లో చూద్దాం. 1 2 3 4 5 ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏమర్థమైంది? RO వాటర్లో అబ్జార్ప్షన్ కెపాసిటీ తక్కువని, కంగన్ వాటర్లో అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువని. తిన్నది వంట పట్టాలంటే వాటర్కు అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. అది కంగన్ వాటర్లో గమనించాం. మనం చేసిన 3 సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ ద్వారా ఏం తెలుసుకున్నాం అంటే, మనం రెగ్యులర్గా తాగే వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ లేవని, ఆల్కలైనిటీ అంటే క్షారతత్వం లేదని, సూపర్ హైడ్రేషన్ అంటే వంట పట్టించుకునే తత్వం లేదని, ఈ 3 గుణాలు కంగన్ వాటర్ ద్వారా మనం పొందవచ్చు. అందుకే మనం ఎనాజిక్ కంగన్ వాటర్కు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. ఈ అయనైజర్ ఎలక్ట్రాలసిస్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రాలసిస్ ఛాంబర్లో పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్ని యానోడ్ అని, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అని పిలుస్తాం. ఈ ఎలక్ట్రోడ్స్ వాటర్తో నిండి ఉండడం వలన త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కానీ 2 మెటల్స్ మాత్రమే ఎగ్జంప్షన్ ఉంది. అవి టైటానియం మరియు ప్లాటినం.
ఎనాజిక్ కంపెనీ సాలిడ్ మెడికల్ గ్రేడెడ్ టైటానియం ప్లేట్స్ డిప్డ్ ఇన్ ప్లాటినం విత్ 99.99% ప్యూరిటీతో ఈ ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్లో ఎలక్ట్రానిక్స్గా వాడుతున్నందున ప్రపంచంలోనే లీడింగ్ అయనైజర్ మ్యానుఫ్యాక్చరర్గా గుర్తించబడింది. వాటర్ ఈ ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్లో ప్రవేశించిన వెంటనే H2O H+ అయాన్స్ గాను మరియు OH- అయాన్స్ గాను విడిపోతాయి. క్యాథోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ వాటర్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన హైడ్రోజన్ గ్యాస్ మరియు మైల్డ్ ఆల్కలైన్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ వాటర్ని కంగన్ వాటర్ అని పిలుస్తాం. ఈ వాటర్ డ్రింకింగ్ మరియు కుకింగ్కి వాడతాం. అదేవిధంగా యానోడ్ అవుట్పుట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ గ్యాస్ మరియు మైల్డ్ ఎసిడిక్ కాంపౌండ్ని యాసిడ్ వాటర్స్గా పిలుస్తాం. ఈ వాటర్ స్కిన్ హెల్దీనెస్కు ఉపయోగపడుతుంది. ఒకసారి ఎనాజిక్ కంపెనీ గురించి తెలుసుకుందాం. 1974 సంవత్సరంలో మొదటిసారిగా అయనైజర్ టెక్నాలజీని జపాన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. జపాన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ లేబర్ వెల్ఫేర్ వారు ఈ అయనైజర్ని మెడికల్ డివైస్గా గుర్తించారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి వచ్చే డిసీజెస్ని జిరియాట్రిక్ డిసీజెస్ అని పిలుస్తారు. దీనిని సపోర్ట్ చేస్తూ జపనీస్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ జెరియాట్రిక్ డిసీజెస్ అనే ఆర్గనైజేషన్ ఇటువంటి వారికి ఈ కంగన్ వాటర్ వాడటం ద్వారా ఎటువంటి డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చని సర్టిఫై చేయడం జరిగింది. ప్రపంచంలో పెద్ద కంపెనీస్ అన్నీ బెటర్ బిజినెస్ బ్యూరో అనే ఆర్గనైజేషన్కి పార్ట్ అయి ఉంటాయి. దాంట్లో హైయెస్ట్ గ్రేడ్ A+. ఎనాజిక్ ఈ A+ గ్రేడ్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి 172 దేశాలకి ఎనాజిక్ కంపెనీ అయనైజర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. 23 కంట్రీస్లో 40 డిఫరెంట్ లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి. ఇండియాలో ఎనాజిక్ ఇండియా కంగన్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కార్పొరేట్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. ఎనాజిక్ కంపెనీ సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఎనాజిక్ అయనైజర్లో వాడే హై గ్రేడ్ ఫిల్టర్కి మాత్రమే వాటర్ క్వాలిటీ అసోసియేషన్ USA గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వివిధ మార్కెటింగ్ ఛానల్స్ ఉన్న ఈ రోజుల్లో అయనైజర్స్ ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అవటం వలన ఈ ఎనాజిక్ కంపెనీ డైరెక్ట్ సేల్స్ మార్కెటింగ్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ కంపెనీ వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో మరియు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో ప్రీమియం మెంబర్గా ఉంది. ఈ సర్టిఫికేషన్స్తో పాటు ISO 9001 అంటే ప్రోడక్ట్ క్వాలిటీకి, ISO 14001 అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీనెస్కి, ISO 13485 అంటే ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ గ్రేడెడ్ డివైస్కి సర్టిఫికేషన్స్ కలిగి ఉంది. మన కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మన ఆరోగ్యాన్ని వారికి ట్రాన్స్ఫర్ చేయగలమా? జరగదు. ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకోవాలి. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఈ ఎనాజిక్ అయనైజర్ కూడా ఒక ప్రివెంటివ్ మెడికల్ డివైస్గా గుర్తించబడింది. ఇప్పుడు మనం ఎనాజిక్ వాళ్ళు ఇండియాలో రిలీజ్ చేసిన మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఈ మోడల్స్ అన్నింటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, మైల్డ్ ఆల్కలైన్ మరియు సూపర్ హైడ్రేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ నెంబర్ ఆఫ్ టైటానియం ప్లేట్స్లో వ్యత్యాసాన్ని బట్టి ORP లెవెల్స్ మారుతుంటాయి. ఫస్ట్ మోడల్ జూనియర్ 4, దీనిలో 4 టైటానియం ప్లేట్స్ ఉంటాయి. ORP -450 mV ఉంటుంది. 3 years వ్యారంటీ, లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ 2,18,000. సెకండ్ అండ్ థర్డ్ మోడల్ SD501 అండ్ SD501 ప్లాటినం, దీనిలో 7 టైటానియం ప్లేట్స్ ఉంటాయి. ORP -800 mV ఉంటుంది. 5 years వ్యారంటీ, లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ 2,77,000 మరియు 2,97,000. ఫోర్త్ మోడల్ K8, ఇది వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ అయనైజర్. దీనిలో 8 టైటానియం ప్లేట్స్ ఉంటాయి. ORP -850 mV ఉంటుంది. 5 years వ్యారంటీ, లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్
3,43,000. Fifth model, Super SD501, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ అండ్ కార్పొరేట్ ఆఫీసుల్లో కమర్షియల్ పర్పస్గా వాడతారు. దీనిలో 12 టైటానియం ప్లేట్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాలసిస్ ఛాంబర్స్ ఉంటాయి, ఓఆర్పి -800 మిల్లీవోల్ట్స్ వరకు ఉంటుంది. 3 years వ్యారంటీ, లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ 3,97,000. ఈ అయనైజర్ మోడల్స్ చూసాం కదా. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మీ ఫ్యామిలీ హెల్త్కు ఎక్స్పెండిచర్లా ఫీల్ అవుతున్నారా లేదా ఇన్వెస్ట్మెంట్లా ఫీల్ అవుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ K8 మోడల్ని తీసుకుందాం. K8 మోడల్ కాస్ట్ 3,43,000. మినిమం అయనైజర్ లైఫ్ 25 years అనుకుంటే పర్ డేకి కేవలం 38 రూపాయలు మాత్రమే. ఒక ఎంటైర్ ఫ్యామిలీకి రోజుకి 38 రూపాయలతో హెల్దీ డ్రింకింగ్ వాటర్ని, కుకింగ్ వాటర్ని, బ్యూటీ వాటర్ని, వెజిటబుల్ క్లీనింగ్ అండ్ శానిటైజింగ్ వాటర్ని అయనైజర్ అందిస్తుంది. మీరు ఎంతగానో ప్రేమించే మీ కుటుంబానికి ఈ అయనైజర్ తీసుకోవడం ఇన్వెస్ట్మెంట్ అవుతుందే తప్ప ఎక్స్పెండిచర్ మాత్రం కానే కాదు. ఈ ప్రెస్టీజియస్ ఎనర్జిక్ వాటర్ అయనైజర్ 7 types ఆఫ్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కంగన్ వాటర్ pH 8.5, pH 9.0 అండ్ pH 9.5 వాటర్స్ని డ్రింకింగ్ అండ్ కుకింగ్ పర్పస్కి వాడతాం. pH 7 క్లీన్ వాటర్ మెడిసిన్స్ వేసుకునేటప్పుడు మరియు 2 సంవత్సరంలోపు బేబీ ఫుడ్ ప్రిపరేషన్కి వాడతాం. pH 6 బ్యూటీ వాటర్ టోనర్ అండ్ యాస్ట్రింజెంట్ గాను, హెయిర్ కేర్కి, పెట్స్ గ్రూమింగ్కి, గ్లాస్ అండ్ మిర్రర్ క్లీనింగ్కి మరియు హౌస్ క్లీనింగ్కి వాడతాం. pH 2.5 స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ డిస్ఇన్ఫెక్టెంట్ గాను, హ్యాండ్ శానిటైజర్గా మరియు మౌత్ వాష్కి ఉపయోగిస్తాం. pH 11.5 స్ట్రాంగ్ కంగన్ వాటర్ ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి ఉన్న పెస్టిసైడ్స్ని రిమూవ్ చేయడానికి, గ్రీజీ సర్ఫేసెస్ని క్లీన్ చేయడానికి మరియు లాండ్రీ డిటర్జెంట్గా ఉపయోగిస్తాం. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీరు మీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కంగన్ వాటర్ని బహుమతిగా ఇవ్వండి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడండి. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. మీ డాక్టర్ లక్ష్మీకాంత్, పున్నూరు.